విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు మొదటి నుంచి వైఎస్ జగన్ వ్యతిరేకమని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం ఎన్ని సంవత్సరాలైనా పోరాటం చేయడానికి వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతూ కూటమి నాయకులు స్టీల్ ప్లాంట్ కార్మికులను మోసం చేశారని మండిపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటికి కొనసాగుతున్నాయి. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి గాజువాక వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి ఉన్నారు. సార్, ఈ రిలే నిరాహార దీక్షలు చేపట్టి 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇంకా రానున్న రోజుల్లో మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్ పట్ల ఎలాంటి వైఖరితో ఉంది? మరి మీ అందరికీ తెలుసు, నేటికి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రైవేట్ పరం అన్న మాట చెప్పిన దగ్గర నుంచి కూడా మరి ఆల్ ట్రేడ్ యూనియన్స్ కూడా దీని మీద వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు, ధర్నాలు చేయడం జరిగింది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంతో సపోర్ట్ ఇచ్చారు, వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ కూడా. ఆ టైంలో ఈ యొక్క నిరాహార దీక్షలకు కానీ, టెంట్ కానీ, ఎక్కడ ధర్నా చేసినా సరే ఏ వ్యక్తి మీద కూడా కేసు లేదు. ఆ టైంలో 5 ఇయర్స్ కూడా ఎవరి మీద కేసు లేకుండా ప్రతిదీ కూడా ప్రభుత్వం సహకరించింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఏదైతే టెంట్ ఉందో స్టీల్ ప్లాంట్ దగ్గర, పూర్వపాలెం స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో ఉన్నటువంటి టెంట్ని తొలగించి అక్కడ ముళ్ళకంచి వేసి ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి లేదని బోర్డులు కూడా పెట్టడం జరిగింది. అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా తయారైందో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, కార్మికులు కానీ అందరూ కూడా బయట నుంచి వచ్చి పనిచేసినటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు పొట్ట మీద కొట్టారు. సుమారు 7-8 వేల మంది కాంట్రాక్ట్ లేబర్ని తొలగించడం కానీ, భయపెట్టి వీఆర్ జీతాలు ఇవ్వకుండా 20%, 15%, 30% నెలలకు జీతాలు ఇస్తూ ఈ చెక్ బౌన్సులు ఇవన్నీ బాధలు తట్టుకోలేక వాళ్ళని ఇబ్బంది పెట్టి వీఆర్ సొంతంగా పెట్టుకునే విధంగా చేసి చాలామంది సుమారు 2500 మంది వీఆర్ పెట్టుకొని బయటకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజార్టీ గెలిపించిన పల్లాసీని గారు అవనాయండి, స్థానిక ఎంపీ భర్త గారు అవనాయండి. ఎలక్షన్స్ ముందు కల్లబల్లి మాటలు, నిరాహార దీక్షలు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఎట్టి పైసా ప్రైవేటేషన్ అవ్వదు అని చెప్పారు. ఈ రోజున చూస్తుంటే వాళ్ళ అదే మనుషులు నాలుగు మార్తేసి వేరే రకంగా మాట్లాడుతున్నారు. ఇద్దరు చదువుకున్న వాళ్ళే. ఇటు ఎంపీ గారు చూసినా, అటు పల్లా శ్రీనివాస్ గారు చూసినా చదువుకున్న వాళ్ళే. వాళ్ళకి అన్నీ తెలిసి కూడా దుర్మార్గమైన ఆలోచనలతో ఇప్పుడే చెప్పారు దేవన్ రెడ్డి గారు, టెంట్ని తీసేయడం అనేది అంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2021 జనవరిలో ఏదైతే దీపం కింద కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, డిజిన్వెస్ట్మెంట్ 100% డిజిన్వెస్ట్మెంట్ కింద 4 స్టీల్ ప్లాంట్లని మన భారతదేశంలో 4 స్టీల్ ప్లాంట్లో 3 స్టీల్ ప్లాంట్ల నిర్ణయం వెనక్కి తీసుకున్నాయి. కానీ ఈ రోజుకి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు, అదే కాకుండా 32 మంది ప్రాణం త్యాగం చేసి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ది ఈ రోజుకు కూడా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా కల్లబల్లి మాటలు చెప్తున్నారు. ఒక పక్క ప్రైవేటైజేషన్ చేస్తూ, అంటే మొన్న కూడా చెప్పాను, కార్లో ఇంజిన్ అమ్మేస్తాను, టైర్లు అమ్మేస్తాను, పార్ట్స్ అన్నీ అమ్మేస్తాను, గేర్ బాక్స్ అమ్మేస్తాను, అన్నీ అమ్మేస్తాను, కానీ కారు మాత్రం అమ్మను. ఈ విధంగా అన్నీ అమ్మేస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వదన్నారు. మొదటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని, ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తీరును వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తామని ఒక ప్రకటన చేసిందో ఆ ప్రకటనను పూర్తిగా వెనక్కి తీసుకునే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు.